హాయ్ నమస్తే అందరికీ. సంక్రాంతి పండగ అంటే కోడి పందాలు పతంగులే కాదు, మన తెలుగు వాళ్ళకి కొత్త సినిమాల హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలు ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అని అనొచ్చు. మరి ఈసారి సంక్రాంతి బరిలో ఇద్దరు సూపర్ సీనియర్సు, ఒక సీనియరు, ఒక జూనియరు ఉన్నారు. సూపర్ సీనియర్స్ అంటే మరి ఇప్పుడు వెంకటేష్, నాగార్జున సూపర్ సీనియర్స్ కిందే వస్తారు. అవునంటారా కాదంటారు? వెంకటేష్ గారు సైంధవ్ సినిమా ట్రైలర్ చూసినట్లయితే అది ఒక ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంగా వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అలాగే నాగార్జున గారిది ఇంకా మరి ట్రైలర్ హడావుడి ఏమి రాలేదు. మంచి అదొక దమ్ బిర్యానీ లెక్క ఉంటుంది. మరి ఇక మహేష్ బాబుది ఇప్పుడు మోస్ట్ క్రేజియెస్ట్ అంటే మహేష్ బాబుకి పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ ఆడియన్సు ఉన్నారు. మనకి సూపర్ సీనియర్స్ సినిమాల తర్వాత తరం హీరోల్లో మహేష్ బాబుకి కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ఉన్నారు. మరి ఇప్పుడు ఇక ఆ కాంబినేషన్ చూస్తే గుంటూరు కారం ట్రైలరు ఎట్లుంది అని అనిపించింది. అంటే నాకైతే ఆ పేరుకు తగ్గట్టుగా మహేష్ బాబు ఇప్పటి వరకు ఓరమాస్ చేసింది ఏమి లేదు. ఓరమాస ఆయనకి పెద్దగా సెట్ కూడా కాదు. కొంత లుక్ పరంగా చూసినప్పుడు ఓరమాస్ మహేష్ బాబుతో అంటే కష్టమే అనిపిస్తుంది. అలాగే త్రివిక్రమ్ గారు ఆయన కథలన్నీ ఫ్యామిలీ స్టోరీ, కొంత ప్రేమ, ఫ్యామిలీ సంబంధాలు కొంత మెచ్యూర్డ్గా ఉంటాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే సినిమా ఒక క్లాస్ హీరోని త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ మాస్గా చూపిస్తే ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేశారు. సినిమాలో ట్రైలర్ చూసిన తర్వాత జనరల్గా మనకు ఏమనిపిస్తుంది, ఏదో భారీగా ఉంటుంది కథలో అనే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది జనరల్గా. అలా ట్రైలర్ కట్ చేశారనిపించింది నాకు. ఎందుకంటే స్టార్టింగ్లో వీడు పెద్ద పిల్లాడు అనాథలాగా వదిలేశారని చెప్పి ఎండింగ్లో చిన్నప్పుడే కొట్టాల్సింది అమ్మ అని చెప్పి మహేష్ బాబు చెప్పేదానికి మొత్తం మీద అదే సినిమా కథ అనిపించింది నాకైతే. ఆడ వదిలేయటం ఏంటి, ఇక్కడ పెద్ద అయ్యాక పిలిపించి ఇప్పుడు ఇస్త్రీ చేసి కొడుతున్నట్టుగా ఉందిరా అని మహేష్ బాబు చెప్పే ఎండింగ్ డైలాగ్ ఉంది కదా, మధ్యలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో ప్రకాష్ రాజ్ గారుతో చెప్పించారు. అలాగే రావు రమేష్ కొన్ని సన్నివేశాలు. ఇక గ్లామర్ పరంగా డోసు తక్కువ ఏమున్నదని మహేష్ బాబు జంట చూస్తూ ఉంటే అసలు చూడముచ్చటగా ఉంది. శ్రీలీల, సో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే మనకి తెలుగులో మన తెలుగు అమ్మాయి శ్రీలీల గారే. ఇద్దరు మహేష్ బాబు ఇద్దరు జోడీ అంటే ఇంకా అసలు చాలా బాగుంది అనిపించింది నాకైతే. అలాగే ఇక రమ్యకృష్ణ గారు చాలా హీరోలు మహేష్ బాబు తల్లిగా చేస్తున్నారు. 2 నిమిషాల 40 సెకండ్స్ ఉన్న ఈ ట్రైలరు ప్రామిసింగ్ అనిపించింది. ఏదో ఉంది సినిమాలో మంచి సెంటిమెంటు, మహేష్ బాబు నుంచి ఆశించే అన్ని రకాల ఎలిమెంట్స్తో పాటు బలమైన సెంటిమెంట్ ఏదో ఉందని అనిపించింది నాకు. ట్రైలరు అది చాలా చూడటానికి మళ్ళీ చూసే విధంగా ఉంది. అందుకే 40 మిలియన్లు దాటింది ఇప్పటికే వ్యూస్ పరంగా. మరి మా త్రివిక్రమ్ గారు అంటే మనకు తెలుసు, చాలా ప్రామిసింగ్ డైరెక్టర్స్లో ఆయన ఒకరు తెలుగులో. ఇక తమన్ మ్యూజిక్ అంటే చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబు లేదంటే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారి సినిమాలు అంటే తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవి కానీ బాగా ఇస్తుంటాడు. మహేష్ బాబుకి ఒక ప్రత్యేకంగా ఉంటే ఆయన ఇది చూసినట్లయితే ఇది కనబడింది. సో సాంగ్స్గా డైలాగ్స్ కానీ అవి కానీ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, ఆ లుక్కు, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్, ఎడిటర్ ఎవరో కానీ సూపర్గా కట్ చేశారు. ట్రైలర్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. సో సంక్రాంతి బరిలో మరి కలెక్షన్స్ పరంగా చూస్తే మహేష్ బాబు సినిమా నంబర్ 1 ఉంటుంది అని అనిపిస్తూ ఉంది. మరి అఫ్కోర్స్ ఇది అంచనా మాత్రమే. ఎందుకంటే మహేష్ బాబు సినిమాకి మరీ ఇప్పుడు టూ మచ్ సెంటిమెంట్ అంటే మళ్ళీ చూడలేము. కానీ గుంటూరు కారం సినిమా ట్రైలర్ చూస్తే ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చాక మళ్ళీ ఏదైనా సినిమా చూడాలనుకుంటే మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది. ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే అంత లేత మొక్కజొన్నలో కొంచెం కారం, మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని తిన్నట్టుగా అనిపించింది నాకైతే, టు బి ఫ్రాంక్. ఖచ్చితంగా మరి బాక్స్ ఆఫీస్ బరిలో దుమ్ము లేపుద్దనే అనిపిస్తుంది ట్రైలర్ వరకు చూస్తే. చూద్దాం మరి ఏం జరుగుద్దు. ఎందుకంటే ట్రైలర్ అనేది సినిమా మొత్తాన్ని గొప్పగా ఉంటుందని కూడా చెప్పలేము. ఒక్కోసారి అక్కడ మనకి కాంబినేషన్ మెయిన్ అంటే త్రివిక్రమ్, మహేష్ బాబు స్టోరీ ఓకే చేసుకోవడం అంటే మామూలుగా ఈ మధ్యకాలంలో
మరి ఎప్పటికప్పుడు సక్సెస్లో ఉన్న దర్శకులనే హీరోలు కూడా ఓకే చేసుకుంటారు. ఆయన కూడా అదే బారిలో ఉన్నారు. సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న దర్శకుడు, మరి మంచి కాంబినేషన్. అటు దర్శకుడు ఆయన, హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల, మంచి హార్ట్ లుక్, స్క్రీన్ ప్రజెన్స్, ఒక లేత మొక్కజొన్న పొట్టులాగా, కోనసీమ కొబ్బరిలాగా మనకి అట్లా అనిపిస్తూ ఉంది. మరి క్యారెక్టరైజేషను, హీరోయిన్ క్యారెక్టరైజేషను కథపరంగా ఎంత ఉంటుందో చెప్పలేదు, కానీ గ్లామర్ పరంగా అయితే మాత్రం అదిరిపోద్ది అన్నట్టుగా ఆ డైలాగులు కానీ అది కానీ అది డిపెక్ట్ చేసినట్టుగా అనిపించింది నాకు. ఓవరాల్గా అయితే ట్రైలరు చూశాక బలమైన సెంటిమెంట్ గుంటూరు కారంలో ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషను అంటే గుంటూరు కారం ఆ డైలాగ్ కొరికితే ఇంకా కళ్ళమ్మటి నీళ్ళే అన్నట్టుగా దానికి తగ్గట్టుగా చేశారని ట్రైలర్ వరకు అనిపించింది. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. ఫైనల్గా సంక్రాంతి బడిలో ఆడియన్స్ని వరల్డ్ వైడ్గా ఇది చేయడానికి 12వ తారీఖున వస్తుంది కదా, చూద్దాం.